ఒక చిన్న గ్రామంలో పేదరాశి పెద్దమ్మ అనే తెలివైన వృద్ధురాలు ఉండేది. ఆమె ఒంటరిగా ఒక చిన్న ఇంట్లో జీవించేది. కానీ ఆమె తెలివి గ్రామం మొత్తం ప్రసిద్ధి. ఒక రాత్రి ఒక దొంగ పెద్దమ్మ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు అనుకుని నెమ్మదిగా లోపలికి అడుగులు వేస్తూ వెళ్ళాడు. కానీ పెద్దమ్మ అతడిని గమనించింది. అయితే ఆమె భయపడలేదు. ఒక ప్లాన్ వేసింది. పెద్దమ్మ గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఒరేయ్, మన దగ్గర ఉన్న బంగారం అంతా బయటికి తీసుకురండి. దొంగకి షాక్ అనిపించింది. ఇంకా నలుగురు ఉన్నారేమో అని భయపడ్డాడు. పెద్దమ్మ మళ్ళీ అరిచింది. కత్తులు కర్రలు తీసుకొని బయటికి రండిరా అని అరవడం మొదలుపెట్టింది. అంతే, దొంగ భయంతో పరిగెత్తి పారిపోయాడు. ఉదయం గ్రామస్తులు వచ్చి విషయం తెలుసుకున్నారు. పెద్దమ్మ నవ్వుతూ చెప్పింది, బుద్ధి ఉంటే బలం అవసరం లేదు అని. అందరూ పెద్దమ్మ తెలివిని మెచ్చుకున్నారు.